కార్తీక పురాణం 19వ అధ్యాయం చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధముగా నైమిషారణ్యముందున్న మహామనులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేద విద్యుడువని, వేదవ్యాసుడువని, అద్వితీయుడివని, సూర్యచంద్రులే నేత్రము కలవాడవని, బ్రహ్మరుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడువాడివని స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము అని నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము సంసార బంధం నుండి బయటపడలేకుంటిమి, మమ్ము ఉద్ధరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడగవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వినవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచమునకు నేనెంతయో సంతసించితిని, నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుడును కాలేక శ్లేషమున పడిన యాగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండట వలన అనుగ్రహింపుము, మరేదియూ నాకు అక్కర్లేదు అని వేడుకొనను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములనే వరమిచ్చి తిని, అదియును కాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపపాములు పోవటకు ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకూపమును పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహత్యమును తెలియస్తుందును. వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాతి పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మజర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి కల వారినై పరీక్షించుటకై నేనిట్లు నిద్రా వ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకేగి శేషపానుపై మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించును. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. నేను నీకు వివరించాను, కానీ నా వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును అని శ్రీమన్నారాయణుడు ఉపదేశించును. శ్రీమన్నారాయణ ఉపదేశ ప్రకారం మునిపొంగవులందరూ ఈ చతుర్మాస్య వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 19వ రోజు పారాయణము 19వ అధ్యాయము సమాప్తము. స్వస్తి.